ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని గరికెతో ఎలా పూజించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రేష్టంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 4:54 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 2:46 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహ క్షేత్రంలో. రవికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక ఇక్కడ ఉత్తమ నిపుణ యోగాన్ని, నైపుణ్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. శుక్ర కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి. శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ విద్యా ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకూల పరిస్థితులు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు క్రమక్రమంగా తగ్గుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి మానసిక వేదనలు ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలు, నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. అభివృద్ధి పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
విజయాలు ప్రాప్తించినప్పటికీ ఆనందం పొందలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అభద్రతాభావం సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చిరాకులు కొనసాగుతాయి. ప్రతిష్టంభన వృత్తిలో కొనసాగుతుంది. కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటి ముగింపు అర్థం కాక అయోమయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయినప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాల వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివి అయినప్పటికీ కూడా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రువులు అధిశత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకుని కార్యక్రమాలు చేపట్టి లేదా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంతోష వార్తలు కూడా వింటారు. గృహ విషయాల అనుకూలం. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు, కొనసాగించగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారు సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి వృత్తిలో
బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులు అధిశత్రువులు అవుతారు. మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఏమరపాటు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పనికిరాదు. చురుకుతనం, నేర్పరితనం వంటి ప్రక్రియల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ శత్రుత్వాలు, ఇతరులతో పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు మాత్రం కొనసాగించగలుగుతారు. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వరకు తగ్గుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి పరిశీలన తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా, రాజకీయ రంగం వరకు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది. వేదనకి గురి చేస్తుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. గట్టి పట్టుదల తప్పనిసరి. కార్యసిద్ధి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యం అవుతుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు మహిళలను వేధిస్తాయి. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి విషయాల్లో ఆటంకాలు సినీ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలించినప్పటికీ అవరోధాలని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మళ్ళీ చేయాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. అలసత్వం పెరుగుతుంది. సునాయాస విజయాలు పొందలేకపోతారు. కఠిన పరీక్షలు వృత్తిపరంగా న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల వార్తలు మహిళలు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక సమస్యలు పరిష్కరింపబడాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సిద్ధించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, సోమవారం సందర్భంగా
ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి పూజలో గరికకున్నటువంటి ప్రాధాన్యతను పరిశీలిస్తే, అనలాసురుడనేటటువంటి రాక్షసుడితో గణపతి యుద్ధం చేస్తున్న తరుణంలో గణపతి అనలాసురుడనే రాక్షసుడిని మింగివేస్తాడు. అయితే గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడు తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తున్న తరుణంలో దేవతలందరూ కూడా గణపతిని గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకిస్తారు. గరికపోచలు కలిపిన జలాలతో చేసే అభిషేకం వల్ల గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడు జీర్ణమైపోతాడు. అందువల్ల గణపతికి గరికపోచలతో చేసే అభిషేకం ఎంతో ప్రీతిపాత్రమని గణేశ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే గరిక అనేటటువంటిది ఎక్కడ ఉంటే అక్కడ యజ్ఞం చేసినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుందని విష్ణు పురాణంలో చెప్పారు. కాబట్టి మనం యజ్ఞయాగాదులు చేసిన విశేషమైన ఫలితం లభించడానికి కూడా గణపతిని గరికపోచలతో పూజించాలి. అలాగే గంగకు గణపతి ఇచ్చిన వరం ప్రకారం సంవత్సరానికి ఒకసారి వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయాలి. నీటి అడుగు భాగంలో గరిక పెరుగుతుంది కాబట్టి గరికపోచలతో గణపతిని పూజించడం ద్వారా గంగా పుత్రునిగా కూడా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అందువల్లనే గణపతిని గణేశ నవరాత్రుల్లో ప్రతిరోజు గరికపోచలతో పూజించడం ద్వారా పార్వతీ నందనుడిగా గణపతి అనుగ్రహం పొందడంతో పాటుగా గంగాసుతుడిగా కూడా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి, నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి. అందుకే తన కుటుంబం కోసం ఈ 7 అడగాలి. తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అడగాలి. ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకగలిగినటువంటి ధైర్యం నాకు కలగాలి, అది ధర్మము. అర్థము, నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు. నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు. డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అర్థంతో ముడి విడిపోకూడదు, ధర్మంతో ముడి విడిపోకూడదు, ధర్మంతో ముడిపడి ఉండాలి. అందుకని ధర్మ అర్థ కామ. కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి? కోరిక పుడుతుంది, కానీ పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నీ తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఉండాలి. ఇది ధర్మచట్రంలోకి ఇముడుతుందా? నాకు చక్రకేళి అరటిపండు తినాలనిపించింది. చక్రకేళి అరటిపండు చేత్తో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిన్నాను. ఏమీ తప్పులేదు. అరటిపండు తింటే తప్పెక్కడొచ్చిందండి? ధర్మం ఒప్పుకుంటుంది. ఓ చక్కెర పొంగల్ తినాలనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిన్నాను, ఒకరికి పెట్టాను, నేను తిన్నాను. ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది, తప్పేమిటి? పెళ్లి చేసుకుందాం అనిపించింది, తప్పేమిటి? పిల్లల్ని కనాలనిపించింది, తప్పేమిటి? కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయాలనిపించింది, తప్పేమిటి? కొడుక్కి ఉపనయనం చేద్దామనిపించింది, తప్పేమిటి? నా పిల్లలు వృద్ధిలోకి రావాలనిపించింది, తప్పేమిటి? అవి ఉండవలసిన కోరికలు. నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి. అలా అడగడం చేత కాకపోతే ఈ 16 నామాలు చెప్పాలి. ఇవేవి మాకు అడగడం రాదండి, అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు, ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలుసండి అంటావా? ఇవన్నీ చేత కాకపోతే కనీసం ఆ 16 నామాల శ్లోకం చెప్పాలి. అందుకని ధర్మ అర్థ కామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు. ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు. సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు. ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు. ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు, దానికి నిగ్రహం కావాలి. ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి. అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు. భయము అంటే కనీసంలో కనీసం ఏమిటంటే ఇలా చేస్తే నన్ను శిక్షిస్తారు అనుకుని భయపడితే దాన్ని భయం అంటారు. ఒరే ఇవాళ ఈశ్వరుడు వద్దన్న పని చేసేస్తున్నాను, బాగానే ఉంది, ఏదో ఓ పావు గంటో అరగంటో గంటో 2 గంటలో లేకపోతే 10 ఏళ్ళో 25 ఏళ్ళో సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చా 25 లక్షలు, పాపం వాళ్ళకి తెలియదు. ఓ 20 ఏళ్ళు సంతోషంగా గడిపేశా 25 లక్షలతోటి. కానీ ఎప్పుడప్పుడు ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుందా?
ఈ శరీరంలోంచి జీవుడు విడిపోతాడా? విడిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర నిలబడతాడా? నిలబడ్డ తర్వాత ఆయన అడుగుతాడా, నువ్వేం చేసావురా అని? నాకు తెలీదా నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో, తప్పు చేసావా లేదా అని అడుగుతాడు. అడిగిన తరువాత నువ్వు 25 లక్షలు పట్టుకొచ్చేసిన కారణం చేత అవతలవాడు ఎంత బాధపడ్డాడో దానికి 1 కోటి రెట్లు బాధ మనం అనుభవించవలసిందే జీవుడు. వీడు ఆ బాధ అనుభవించడానికి ఇంకో శరీరాల్లో కెడతాడు. కాబట్టి వద్దు నాకు. ఇప్పుడు ఏదో ఓ పావు గంట సంతోషంగా ఉండొచ్చు, 5 నిమిషాలు సంతోషంగా ఉండొచ్చు, గంట సంతోషంగా ఉండొచ్చు, కానీ ఈశ్వరుడి దగ్గర ఇలా వేలు పెట్టి ఆయన చూపిస్తే తర్వాత పతనమైపోతాను, నాకొద్దు అని మానేస్తే భయం ఉంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా, భక్తి ఉంది. మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి? మా నాన్నగారు మహానుభావుడు, ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా? ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు. అటువంటి తండ్రికి కొడుకునయ్యుండి నేను అటువంటి తప్పు చేయనా, నేను చేయను అని చేయడం మానేశాడు అనుకోండి. భక్తితో మానేశాడు తండ్రి మీద. మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల తర్వాత తెలిసినా సరే చంపేస్తాడే. ఒప్పుకోడు. చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు, మా నాన్నగారు శిక్షిస్తారు, ఒప్పుకోరు. దీన్ని భయంతో మానేశాడు. నువ్వు భయంతోనైనా మానేయి, భక్తితోనైనా మానేయి. భయము భక్తి. అందుకే చూడండి, ఏమి రావాడి విచ్చలవిడితనం, వాడికి భయభక్తులు లేవా అంటారు. వాడికి భయము లేదు, భక్తి లేదు. వాడే కాదు పాడయ్యేది, వాడు 10 మందిని పాడు చేసేస్తాడు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.